అంటున్నారు. రెగ్యులర్ షోస్లో ఉంటుంది. అవునవును. మార్నింగ్ షోస్తో మొదలై రెగ్యులర్ షోస్గా కన్వర్ట్ అయ్యి 18th వరకు ఉంటుందా 28th వరకు చెప్పలేను, కానీ సినిమా మాత్రం పెద్ద హిట్ అయింది 100%. ఈ సాంగ్స్ తోటి స్టార్ట్ అయ్యి పెద్ద హిట్ అయింది. ఎన్ని థియేటర్లు రిలీజ్ చేస్తున్నారు సార్? ఎన్ని థియేటర్లు అనేది ఇంకా కౌంట్ చేయలేదండి. ఇప్పుడు అసలు ఈ సినిమాకి ప్రమోషన్ స్టార్ట్ చేసింది ఇప్పుడే. మనం రిలీజ్ చేస్తున్నాం చెప్పడం కూడా ఈ రోజు జరిగింది ఫస్ట్ టైం. అందుకని రేపటి నుంచి థియేటర్లు పెంచుకుంటూ పోతాం. 2 థియేటర్లు పెట్టారు, 2 థియేటర్లు ఫుల్స్ వచ్చినాయి ఇవాళ. ఇక కంటిన్యూ చేస్తారు. ఓకే, ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు బాక్స్ ఆఫీస్ వార్ జరిగేది. థియేటర్లు, సెంటర్లు, నెంబర్ ఆఫ్ డేస్, నెంబర్ ఆఫ్ సెంటర్స్ అని చెప్పేసి. అదిగాక సంక్రాంతి సీజన్లో రిలీజ్ అయింది. అప్పుడు ఆపోజిట్లో ఉన్న సినిమాలు ఏంటి, అవి ఈ సినిమా ఏ రికార్డులు క్రియేట్ చేసిందనేది ఈ జనరేషన్ చెప్పాలంటే ఈ సినిమా రికార్డుల గురించి మీరేం చెప్తారు? ఇప్పుడు రికార్డుల గురించి వాటి గురించి మాట్లాడడం కంటే మంచి సినిమా తీసాం. అప్పుడు సంక్రాంతికి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అప్పుడు రికార్డు క్రియేట్ చేసింది 50 days ఆల్ సెంటర్స్. ఇదే ఫస్ట్ సినిమా, ఇదే ఇప్పటికీ అదే రికార్డు ఉంది. ఇప్పుడు రికార్డు కాకుండా ఆ రికార్డుని బాలయ్య బాబు అభిమానులు రిలీజుల్లో ఒక రికార్డు సృష్టిస్తారు బాలయ్య అభిమానులని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఓకే, ఈ చెన్నకేశవరెడ్డి అనేది క్యాన్సర్ పేషెంట్స్ కోసం ఒక మోటివ్తో చేశారండి లాస్ట్ టైం. బట్ ఇది కేవలం ఫ్యాన్స్ బాలయ్య బాబు బర్త్డే ప్లానింగ్ స్పెషల్ ప్రకారమే చేస్తున్నారు. ఎట్లాగంటే దాని గురించి ఒక ఆలోచన ఉంది. అది రేపు ఎల్లుండి చెప్దాము. ఒకటేసారి అన్నీ చెప్పేస్తే బాగుంటుందని అది చేస్తున్నామండి. లాస్ట్ టైం చేసాము, ఇప్పుడు కూడా ఒక ఆలోచన ఉంది. అది రేపు ఎల్లుండి ఈ బాలయ్య గారి అభిమానులతో కూర్చొని ఏం చేస్తే ఈ వచ్చిన డబ్బుని ఎలా స్పెండ్ చేస్తే బాగుంటుందని ఆలోచించి ఖచ్చితంగా చేస్తాం. ఆ ఆలోచన ఉందండి.